నిర్మల్ జిల్లాలో కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో 22A చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు సెంటు భూమి కూడా దక్కకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందంటూ ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ధారణి పేరుతో భూములు లాక్కుందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములను కబ్జా చేసేలా 22A చట్టాన్ని తెచ్చిందని మండిపడ్డారు. నిర్మల్ జిల్లాలో ఈ చట్టం కింద ప్రభుత్వం పరమైన భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసన అనంతరం జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లా కలెక్టర్లకు నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మెమోరాండం సమర్పించడం జరుగుతూ ఉన్నది. కారణం ఏంటిదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దొంగచాటున 22A కింద ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ఈ చట్టం కేవలం పేదల భూములను లాక్కొని ఆ భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేస్తూ నిషేధిత ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పేసి వాటిని పెద్దల కబ్జాలోకి తీసుకొని వేల కోట్ల రూపాయలను సంపాదించాలనేటువంటి ఒక దురాలోచనతోని 22A చట్టం తీసుకురావడం జరిగింది. మరి గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ధరణి పేరు మీద ఉన్న భూములన్నీ కూడా ఖాళీ చేస్తే ఇప్పుడు కనీసం మిగిలి ఉన్నటువంటి ఆ భూములను కూడా ఈరోజు పేదలకు దక్కకుండా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం కూడా అవినీతిమయమైపోయి ఉన్న భూములను కూడా కబ్జా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు, మన శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఈ అవినీతి కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలో తయారు చేస్తా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ